క్రైస్త లార్డ్ యేసునామమే జయము. రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అని దేవ యేసయ్య సర్వాధికారమైన నీకే వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలంలో వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థంలోకి సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారి భయపడక ఉండగోరితువ మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగాన్ని గమనించినట్లయితే ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితువా మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 1వ వచనం. మనుషులకు వివాదం కలిగి న్యాయసభకు వచ్చినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతులని దోషిని దోషి అని తీర్పు తీర్చవలెను. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 35వ వచనం. బుద్ధిగల సేవకుడు రాజులకు ఇష్టడు, అవమానకరముగా నడుచువాని మీద రాజు కోపించను. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 2వ వచనం. రాజు వలన భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణ మోసం తెచ్చుకొందురు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడినట్లా నీ ఉద్యోగం నుండి నువ్వు తొలగిపోకము, గొప్ప ఓర్పు ద్రోహకారము జరగకుండా చేయును. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రాజు అందరికీ అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారని వారికి లోబడి ఉండిడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13-14వ వచనం. మీరు మంచి విషయంలో ఆసక్తి కలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినా మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. నువ్వు చెడ్డది చేసినట్లు భయపడము, వారు ఊరికే ఖడ్గం ధరింపరు, కీడు చేయువాని మీద ఆగ్రహం చూపుటకే వారు ప్రతీకారం చేయు దేవుని పరిచారకులు. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పు అయినను ఉండిన యెడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశ నేను మీరు ఇచ్చిన కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మా అధికారులకు భయపడి నేను మీకు లోబడి ఉండేవారు జీవించే శక్తిని అనుగ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తం మా జీవితం జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.